లైట్ బెండ్ అండ్ హైట్ మించిన వింట్ అనమాట. మామూలుగా వచ్చి ఏనుగు తొండం షేప్ ఇలా రాసి సగంలో ఒక చిన్న వేవ్ షేప్, లిటిల్ వేవ్ షేప్. ఇది ఈ ఎఫ్ రాసే విధానం. ఓకేనా అంటే రివర్స్ లో ఉంటుంది ఎఫ్, ఇటువైపు ఉండాల్సింది తిరిగి ఉంటుంది అనమాట. ఇక స్మాల్ ఎఫ్ ఎలా ఉంటుంది అని చెప్పారంటే క్రింది వరకు ఇలా వస్తుంది. వెరీ బిగ్ వన్, స్మాల్ వన్, బిగ్ వన్, వెరీ బిగ్ వన్. దీనికి ఒక స్లిమ్ గా ఉండేటువంటి లూప్ షేప్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి పై నుంచి రెండో లైన్ దగ్గర టచ్ అవుతుంది. టచ్ అయ్యి ఎండ స్ట్రోక్ అనేది బి టైప్ లో ఇలా పై వైపు ఉండాలి. ఇది మరీ లావుగా ఉండకూడదు. ఇది మరీ లావుగా లేకుండా చక్కగా తగిన విధంగా ఉండాలి. ఆ లావుగా ఉండడం కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ తెలియజేస్తుంది. వీలుంటే మన బుక్ లో ఉంటే ఇవి చూడండి. ఇవి నేను చెప్పుకున్నటువంటి లెటర్స్. ఇది కన్సిల్ స్టైల్లో. సార్ స్మాల్ ఎఫ్ మనం స్టార్టింగ్ స్ట్రోక్ థర్డ్ లైన్ నుంచి ఇవ్వాలి సార్, ఫస్ట్ లైన్ నుంచి ఇవ్వాలి సార్? ఎందుకు ఇవ్వాలి అని చెప్పారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అనే మాట రాయాలనుకోండి, రేపు కన్సివ్ లో మనం అన్నింటిలో ట్రైనర్ గా రాయాలి కాబట్టి ఎఫెక్ట్ రాసినప్పుడు ఈ ఎఫ్ఎఫ్ఈ ఎఫెక్ట్ అనేది ఇలా ఈ రాశాను. రాసిన తర్వాత ఈ ఎండ స్ట్రోక్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ ఎఫ్ తో కలిపేటప్పుడు కింద నుంచే వెళ్తుంది కదా. ఆ అలవాటు అవ్వడం కోసం మనం కింద నుంచే వెళ్ళాలి. ఎందుకంటే 99% కింద నుంచే కలుస్తాయి అన్ని లెటర్స్ కూడా. కాబట్టి ఇలా కలిపేటప్పుడు ఎలా వెళ్తుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి రాస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి కలపడం ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏం చేస్తారు ఒక్కొక్కసారి, ఒకవేళ మనం ఎక్కడి నుంచి ఇలా రాస్తాం అనుకోండి, ఇలా ఎప్పుడు రాస్తాం అనుకోండి, కలిపేటప్పుడు కొంతమంది ఏమనుకుంటారు ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడికి వెళ్ళి ఇలా కలిపే అవకాశం ఉంది. ఇలా కలపడం తప్పు. కాబట్టి ఇలా ఈ రాసి కింది భాగమే మనం ఇక్కడ నుంచి చక్కగా రాయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది దీని బిగినింగ్ పాయింట్ ఇప్పుడు ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇలా కలపాలి అని చెప్పి కరెక్ట్ గా రాసే విధానం అలవాటు అవుతారు. కాబట్టి మనం స్టార్టింగ్ పాయింట్ అనేది థర్డ్ లైన్ మీద నుంచే ఉండాలి. ఇక నెక్స్ట్ లూసిడా స్టైల్. ఎవరో అన్మ్యూట్ చేసుకొని వాళ్ళు అనుకునే మాటలు బయటికి వినిపిస్తాయండి, కొంచెం గమనించండి. సరే మరలా ఒకసారి లూసిడా స్టైల్లో ఉండేటువంటి క్యాపిటల్ చూడండి. ఈ రాసేటప్పుడు ఫస్ట్ పై నుంచి కిందికి ఇలా వస్తాం సార్. బి షేప్ లో అన్నట్టుగా ఇలా వస్తాం, ఒక కొరకు వస్తాం ఇలా కొద్దిగా కొనుకొచ్చి లైట్ బెండ్ ఇచ్చి, అంటే దీని మీదే ఉంటుంది లైట్ బెండ్ ఏర్పడి పై వరకు వెళ్ళి సేమ్ ఇందాక వేలోనే రౌండ్ గా ఇది సగం వరకు వస్తాం. ఇది ఒక వైట్ అంటే మా ఓపెన్ ప్లేస్ లో రాసినప్పుడు ఇలా వచ్చి ఇది డి రాసే విధానం. అంటే సింగిల్ స్ట్రోక్ లో రాయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని డబుల్ స్ట్రోక్ లో రాయకూడదు. మనం ఇలా రాసి మళ్ళా ఎక్కడి నుంచి మొదలేసి ఇలా వచ్చి ఇలా రాయితే 2 స్ట్రోక్లు అవుతాయి కదా. మనం సాధ్యమైనంత వరకు తక్కువ స్ట్రోక్ రాయాలి అని చెప్పి ఒక నియమం ఉంది కాబట్టి, అంటే రాస్తే మనకి రైటింగ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి పై నుంచి మొదలు పెడితే సింగిల్ స్ట్రోక్ లో అవుతుంది డి ఎలా రాయాలి. ఇక ఈడీ రాసేటప్పుడు ఫస్ట్ జీరో మనం ఎలా రాయాలో నేర్చుకున్నాం. కింది భాగం కాస్త కోలగా ఉండేటట్టు స్టైలిష్ గా ఉండడం కోసం ఇలా వెళ్ళేసి మామూలుగా వెళ్ళి దీన్ని ఇలా తిప్పి సేమ్ వేలో ఇలా రాయటం ఒక విధానం అండి. లేదు ఇలా వెళ్ళి లైన్ మీదుగా రావడం కష్టం అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఈ షేప్ ఇలా రాసి మామూలుగా వచ్చి ఎండ స్ట్రోక్ వేస్తాం. అదే 2 స్టెప్స్ లో రాసే విధానం ఇది. 2వ స్టెప్ లో ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇలా అనేసి మామూలుగా వచ్చి కాస్త కోలగా ఉండేటట్టుగా మధ్య భాగంలో దీన్ని ఎలా వెళ్తాం. ఈ 2 విధానాల్లో మీకు ఏదీసీ కూడా అది రాయండి, పిల్లలకి ఏదీసీ ఉంటే అలా రాయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఈ రాసేటప్పుడు దీన్ని 3 స్టెప్స్ లో రాస్తామండి. నంబర్ 1 ఇలా వచ్చి ఇది భాగం లైట్ బెండ్, ఆ లైట్ బెండ్ దీనికి అర్థం తీసుకోండి. ఇక్కడ కూడా కాస్త పైకి అన్నాము గమనించండి. సెకండ్ స్టెప్ ఇక్కడ నుంచి రౌండ్ తీసుకొని లైట్ బెండ్ ఇలా, ఇక్కడ మాత్రం కోణాకారం వస్తుంది. ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ వచ్చింది, ఇక్కడ కోణాకారం వచ్చింది. దీని పెడుతూ కొలిస్తే 2 ఈక్వల్ గా ఉండాలి. కానీ పై భాగం మాత్రం ముందుకు ఉండాలి, ఎందుకంటే లెటర్ బెండ్ అయింది కాబట్టి పై పార్ట్ అనేది ముందుకు ఉంటుంది కాబట్టి. ఇక థర్డ్ స్టెప్ లో ఒక వేవీ షేప్, ఏది ఈ పైన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఆ గీతలతో పోలిస్తే లైన్స్ తో పోలిస్తే తక్కువగా ఉండేటట్టుగా ఈ షేప్ రాస్తాం. ఇది ఈ అవుతుంది. అలానే ఇక్కడ మొదలుపెట్టి ఫ్లాట్ గా రాయకుండా కాస్త బాలుగా వెళ్ళి వస్తూ దీన్ని టచ్ చేసుకొని కాస్త కోలగా ఉండేటట్టుగా దీన్ని రాస్తాం. ఇది
లుసిడా స్టైల్లో ఉండేటువంటి స్మాల్ ఈ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ రాసేటప్పుడు ఈ టైప్ లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఫస్ట్ ఇలా అనేసి ఇలా అంటాం, కింద భాగం ఏమి ఉండదు కాబట్టి. రెండో స్టెప్ సగం నుంచి ఇలా ఉండి ఈకి ఎలా రాసాం అలా రాస్తాం. మూడో స్టెప్ ఇలా రాస్తాం. ఈ భాగంతో పోలిస్తే ఇది కొంచెం విడ్త్ తక్కువగా ఉంటుంది. ఇది ఎఫ్ రాసే విధానం. ఇక క్యాపిటల్ ఎఫ్ ఎలా అని చెప్పారంటే 3 జోన్లలో ఉంటుంది. ఈ లైన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వాలుగా వచ్చేసి ఇలా అంటే 3 జోన్లు, అప్పర్ మిడిల్ లోయర్ లో ఉంటుంది. అది ఎఫ్ రాసే విధానం. ఇది లుసిడా స్టైల్. ఈజీగా అందంగా ఉండేటువంటి ఈ టాపిక్ ఇప్పుడు చూద్దాము. ఏ రాసినప్పుడు ఇది వాలుగాను ఇది నిలువుగాను రాస్తామండి. ఇది పూర్తి ఇటాలిక్ స్థాయిలో. ఏలో అడ్డుగీత ఎక్కడిస్తే మరీ పైన ఇచ్చిన అవుతుంది కాబట్టి ఆ అడ్డుగీత కాస్త తక్కువగా మనం ఇలా ఇస్తాం. ఇది ఏ రాసే విధానం. ఇక స్మాల్ ఏ మీ అందరికీ తెలిసిందే. పైన ఉండేటువంటి ఆ గొడుగు షేపు, కింద ఉండేటువంటి కప్ షేపు రెండు ఈక్వల్ గా రాసి ఈ గీత కూడా వాల్ గా రావాలండి. ఒక ట్రైనర్ కి ఈ వచ్చేటప్పుడు ఈ గీత కూడా స్లోప్ ను మెయింటైన్ చేయాలి. ఇది గ్రాఫాలజీ ప్రకారం చెప్పబడిన స్లోప్ ని మెయింటైన్ చేయాలి. ఎండ్ స్ట్రోక్ ఇవ్వాలి. ఇది ఏ రాసే విధానం. ఇక బి రాసినప్పుడు దీన్ని 2 స్టెప్లు రాస్తాం. ఫస్ట్ ఈ స్టెప్ ఇక్కడ కాకుండా కాస్త ముందు మొదలు పెట్టి చక్కగా ఇది సాధ్యమైనంత సింపుల్ గా రాసే విధానం. ఇక్కడ వరకు పొడిగించాలి. ఇది బి రాసే విధానం. ఈ బి ఆ వంపులు లేకుండా రాయడమే ఇటాలిక్ స్టైల్ కాబట్టి చక్కగా జీరో ఇలా రాసి ఇలా రాయాలి. సి రాసే విధానం అంబ్రెల్లా షేపు, కప్ షేపు రెండు దాదాపు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు రాసి సేమ్ మిడిల్ జోన్ దీన్ని కూడా ఇలానే రాస్తాం. రెండు దాదాపు ఈక్వల్ ఉండేటట్టు. ఇది ఏబిసిలు. సారీ, మనకి ఏబిసి కాదు కదా కావాల్సింది, డిఈఎఫ్ కదా. వెరీ సారీ మరి చెప్పరేంటండి. పొరపాటు చెప్పేస్తుంటే ఇలా వెళ్ళిపోతుంటే ఆకుండా ఉండేట్టున్నాం చెప్పకుండా. ఇది చూడండి, ఏం లేదండి, 2 స్టెప్లో రాస్తాను దీన్ని. ఇది వాలుగా రాసేసి చక్కగా ఇక్కడి నుంచి మొదలు పెట్టి చక్కగా రౌండ్నెస్ మెయింటైన్ చేస్తూ ఈడీ రాస్తాం. ఈడీ మీకు తెలిసిందే. పైన అంబ్రెల్లా షేప్, కింద కప్ షేప్ రెండు ఈక్వల్ గా ఉండేటట్టు రాసి ఇలా రాస్తాం. లుసిడాలో ఇప్పుడు ఇది ఉంటుంది కర్వ్. టీలో ఇటాలిక్ లో అది ఉండదు. నెక్స్ట్ ఈ వాలుగా రాసి ఇది ఒక స్టెప్. రెండో స్టెప్ అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను, మీరు కూడా ఇచ్చినా పర్వాలేదు. మూడో స్టెప్ ఏమంటే ఇది వంపుగా రాయాలి కదా అని చెప్పంటే వంపుగా రాస్తే లుసిడా స్టైల్లో ఉండే ఈనే రాయొచ్చు. ఈ రాయడం ఇంకా కాబట్టి ఇది ఈ ఎలా అని చెప్పారంటే ఇది కూడా సేమ్ ఇంతే. కాకపోతే లుసిడా స్టైల్లో కింద కొంచెం పోలగా రాస్తాం. దీంట్లో మాత్రం ఇది పైన ఎంత ఉందో కింద అంత రాస్తాం. కానీ ఈ పార్ట్ అనేది కింది పార్ట్ తో పోల్చుకుంటే కాస్త ముందుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ పోలగా రాసి రెండో స్టెప్ లో ఇది రాసి మూడో స్టెప్ లో ఇది రాసి ఇలా రాస్తాం. ఎఫ్ రాసినప్పుడు ఈ గొడుగు భాగం కాస్త తక్కువగా ఉండేటట్టుగా రాసి ఇక్కడ వరకు రాసి ఈ భాగానికి తక్కువగా రాయకుండా అటుగా ఇక్కడికి ఇస్తాం. దీనికంటే అంటే పైనుంచి రెండో లైన్కి కింద పవర్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎఫ్ లో కానీ టీలో ఉండేటువంటి ఆ అడ్డుగీత అనేది ఒక మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తెలియజేస్తుంది. దానికి మినిమం లెవెల్ ఇదే, అంటే మీడియం లెవెల్ ఇది అనమాట. దీన్ని తగ్గింది అని చెప్పారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తక్కువ అని చెప్పి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఈ పవర్ ద్వారా తెలియజేసినట్టు. కాబట్టి ఇక్కడ కానీ కొంచెం పైగా రాయాలి, అప్పుడు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ రాశాను అనుకోండి, వీళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ గానీ సెల్ఫ్ ఎస్టీమ్ గానీ తక్కువ అని చెప్పి గ్రాఫాలజీ ప్రకారం అర్థం ఉంటుంది. కాబట్టి ఇలా రాయాలి, ఇలా రాయకూడదు అని చెప్పి నేను క్లాస్ లో చెప్పుకున్నాం. ఇక టాపిక్ అనేది రేపు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ క్లాస్ చెప్తున్నాం కదా, 3 లెటర్స్ చెప్తున్నాం. అవి కరెక్ట్ గా రాయండి చాలు. లెటర్స్ అన్ని కాంబినేషన్ తో చూస్తుంటే కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ స్మాల్స్ క్యాపిటల్స్ 3 చొప్పున ఒక్కొక్క సెట్ చెప్పుకుందాం. ఓకేనా అండి. ఇప్పుడు ఫస్ట్ ఈజీగా ఉండేటువంటి ఇటాలిక్ స్టైల్ తో ప్రారంభిద్దాం.
ఈ వరకు నేర్చుకున్నాము, ఎఫ్ వరకు. జీ చూడండి సార్, జీ రాసేటప్పుడు సి రాసినట్టే రాస్తాం. రాసి ఈ పైన ఎంతైతే అంబ్రెల్లా షేప్ ఉందో, ఈ అంబ్రెల్లా షేప్ కంటే తక్కువ షేప్ లో దీన్ని ముగిస్తాం. చూడండి, ఇది ఎంత ఉంది, కింద మాత్రం తక్కువగా ఉంది. అలా అని చెప్పి కోలగా లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఇలా రాసి ఈ పార్ట్ మించి ముందుకు వెళ్లకుండా దీన్ని వాలుగా రాస్తాం. ఇదే జీ అవుతుంది. అలా ఒకసారి రాస్తున్నాను చూడండి. పైన గొడుగు షేప్ రాశాను, కిందకు వాలుగా వచ్చాను. దీన్ని తక్కువగా రాస్తాం. ఎంత తక్కువగా అంటే దీనికంటే కొంచెం గ్యాప్ తోటి. చూడండి, ఈ లైన్ ఇది, కానీ ఇక్కడ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఇలా రాసి దీనికి వాలుగా ఇలా వస్తాం. ఈ కొన కంటే కూడా ఇది కొంచెం ముందుకు ఉండాలి, అప్పుడే మనం కరెక్ట్ గా రాసినట్టు. ఒకవేళ మనం రాసేటప్పుడు కనుక ఇలా రాసామనుకోండి, ఇలా చక్కగా పైన ఉన్నటువంటి గొడుగు షేపు, కింద ఉన్నటువంటి కప్ షేప్ సమానంగా రాసి దీన్ని కనుక మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇలా అన్నాం అనుకోండి, మనం రాసింది తప్పు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక లెటర్ ని టాప్ పార్ట్ రైట్ సైడ్ కి బెండ్ చేసినప్పుడు ఆ టాప్ పార్ట్ లో ఉండేటువంటి ఈ ఎండ్ పార్ట్ అనేది కాస్త ముందుకు ఉండాలి. కానీ ఇక్కడేమైంది, పై భాగం కంటే కూడా క్రింద భాగం అనేది కాస్త ముందుకుంది కాబట్టి మన రూల్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆపోజిట్ గా మనం అలా రాయకూడదు. కాబట్టి ఖచ్చితంగా పై పార్ట్ పెద్దగా ఉండాలి, క్రింద పార్ట్ దాదాపు అందులో హాఫ్ ఏ ఉండాలి. దాదాపు ఈ హాఫ్ ని దీంతో ఇలా రాసేయండి. ఇదే జీ అవుతుంది. ఈ కొన ఖచ్చితంగా ముందుకు ఉండాలి. ఇది క్యాపిటల్ జీ. నెక్స్ట్ స్మాల్ జీ ఎలా అని చెప్పారంటే, సున్నా చక్కగా అంబ్రెలా షేపు, సేమ్ టైం లో కప్ షేపు దాదాపు ఈక్వల్ గా రాసి వాలుగా రాసేసి ఈ ఎండ్ స్ట్రోక్ అనేది ఖచ్చితంగా ఈ థర్డ్ లైన్ మీద జీరో తాకుతూ వెళ్ళాలి. జీరో తాకపోయినా పర్లేదు, కానీ థర్డ్ లైన్ మీద మాత్రమే కట్టాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ బేస్ లైన్ మీద ఈ స్టెమ్ ని ఎండ్ స్ట్రోక్ అనేది కట్ చేయాలి. అలా చేయకుండా ఉంటే ఏమవుతుంది గ్రాఫాలజీ ప్రకారం అని చెప్పండి, దీని అర్థం తెలుసుకున్నాం. చూడండి, సార్ అందరు లైన్ లో ఉన్నారా? ఉన్నాం సార్. ఓకే సార్. ఓకే. ఏం అసలు స్పందన లేకపోతే అసలు ఉన్నారా, నేనేది మాట్లాడుకుంటున్నాను, ఆప్లకి కట్ అయిపోయిందా అనుకుంటున్నాను. సరే, జీ రాసేటప్పుడు అంట ఎవరైతే ఎండ స్ట్రోక్ ని ఇలా సగంలో కట్ చేస్తారో, ఎండ స్ట్రోక్ ని ఎవరైతే సగంలో కట్ చేస్తారో వాడు ఏ పని అయినా సరే కూడా ఇన్కంప్లీట్ గా చేసే నేచర్ కలిగి ఉంటారంట. ఇన్కంప్లీట్ అంటే వర్క్ చేయడంలో ఇన్కంప్లీట్ గా ఉంటారంట. వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది అని చెప్పి గ్రాఫాలజిస్ట్ లో అనుమానిస్తారంట. ఓహో, వీరి లైఫ్ లో కూడా ఏదో ఇన్కంప్లీట్నెస్ ఉంది అని చెప్పని అనుకుంటారంట. కాబట్టి మనం ఇలా రాయకూడదు అని చెప్పి గ్రాఫాలజీ తెలియజేస్తుంది. సేమ్ టైం లో ఎవరైతే జీ రాసినప్పుడు దగ్గరకు వచ్చేలా అంటే జస్ట్ నేరో ఎస్కేప్, ఇది బేస్ లైన్ అనుకోండి, బేస్ లైన్ కాస్త తక్కువగా కట్ చేసారు అనుకోండి, వీళ్ళు ఏ పనినైనా స్టార్ట్ చేస్తారు, ఒక 90% వరకు చేస్తారు, ఒక 10% ఉందనగా ఫిట్ చేస్తారు అని చెప్పి అర్థం అంట. అలా కాకుండా జీ రాసేటప్పుడు చక్కగా ఆ బేస్ లైన్ మీద కానీ జీరోని కానీ టచ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు ఏ పనినైనా సరే కూడా స్టార్ట్ చేస్తే 100% కంప్లీట్ చేసేటువంటి ఆ విక్టరీ మైండ్ కలిగి ఉంటారు అని చెప్పి గ్రాఫాలజీ ప్రకారం అర్థం అంట. కంప్లీట్నెస్ కి గుర్తంట వర్క్ చేయడంలో, ఎఫర్ట్ పెట్టడంలో. కాబట్టి మనం కూడా ఆ పిల్లలకు చెప్పేటప్పుడు, స్టూడెంట్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ బేస్ లైన్ మీద మాత్రమే స్టెమ్ ని ఎండ్ స్ట్రోక్ కట్టే విధంగా రాయాలి. ఇది ఒక నియమంగా పెట్టుకోండి. ఇలా కాకుండా కొంతమంది జీని ఏం చేస్తారు, ఇలా రాస్తారు. జీలో గాని, ఎఫ్ లో గాని, జేలో గాని ఈ పార్ట్ అనేది అంటే లోయర్ జోన్ పార్ట్ అనేది మరీ పెద్దగా రాసేవాళ్ళు ట్రెమెండస్ ఫిజికల్ పవర్ అంటే బాగా ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు. అలానే దురాశ స్వభావాన్ని, మోసపూరిత డిసీవింగ్ నేచర్ ని, గ్రీడీనెస్ ని కలిగి ఉంటారు అని చెప్పి గ్రాఫాలజీ అర్థం అంట. ఇది కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ కి నెలవు. కాబట్టి ఇలా రాయకూడదు అని చెప్పి గ్రాఫాలజీ మనకి సజెస్ట్ చేస్తుంది. అంత లావుగా రాయకూడదు. మరి నిబంధన ఏంటి అని చెప్పానంటే, ఈ జీరోలో విడ్త్ ఉంది కదండి, జీరో విడ్త్ ని ఈ విడ్త్ ఎక్సీడ్ చేయకూడదు. జీరో విడ్త్ కంటే ఈ విడ్త్ కొంచెం తక్కువగా ఉండాలి. జీరోలో ఉండే విడ్త్ కంటే ఈ విడ్త్ తక్కువగా ఉండాలి కాస్త. మాక్సిమం ఈ జీరో లెవెల్ వరకు రావచ్చు. జీరో విడ్త్ ఎంత ఉంది, 1 సెంటీమీటర్ ఉంది అనుకోండి, దీనిలో ఉండేటువంటి విడ్త్ కూడా మాక్సిమం 1 సెంటీమీటర్ ఉండొచ్చు, ఈక్వల్ గా ఉండొచ్చు. కానీ
ఎక్సీడ్ అవ్వకూడదు. 1.5 సెంటీమీటర్స్ 1.3 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉండకూడదు ఈ పార్ట్ అనేది. ఇది ఒక నియమం అన్నమాట. అలానే స్టెమ్ ని ఎండ్ స్ట్రోక్ అనేది 0కి టచ్ అవుతూ గాని లేకపోతే బేస్ లైన్ పై నుంచి థర్డ్ లైన్ మీద గాని క్రాస్ అవ్వాలి. ఇది నిబంధన జీ రాసే విధానం. కొంతమంది ఏం చేస్తారు, ఇలా లావుగా ఉంటే నెగిటివ్ క్వాలిటీ అని చెప్పేసి జీ రాసినప్పుడు ఇలా రాస్తారు. చిన్నగా రాశారు అనుకోండి. గ్రాఫాలజీ ప్రకారం దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఇతరులని హింసించడం ద్వారా హెరాస్ చేయడం ద్వారా వీళ్ళు హ్యాపీనెస్ పొందుతూ ఉంటారు. దాన్ని సాడిస్టిక్ నేచర్ అంటారు, తెలుసు కదా. సాడిస్టిక్ మెంటాలిటీ కలిగి ఉంటారు వచ్చే అర్థం అంట. అంటే జీలో ఉండేటువంటి ఈ టెయిల్ పార్ట్ ని మరీ చిన్నగా రాసేవాళ్ళు సాడిస్టిక్ మెంటాలిటీ, అంటే ఇతరులని హెరాస్ చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి మెంటాలిటీ కలిగి ఉంటారు అని అర్థం అండి. కాబట్టి ఇది ఒక నెగిటివ్ ఇండికేషన్. కాబట్టి మనం వాళ్ళ పిల్లలు రాసే విధంగా ప్రోత్సహించకూడదు, మనం కూడా దాన్ని అలా రాయకూడదు అని చెప్పి గ్రాఫాలజీ మనకి చెబుతుంది. కాబట్టి ఈ గ్రాఫాలజీ విశేషాలు అనుసరిస్తూ జీబ్ రాద్దాం మనం. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ హెచ్. ఇది మనందరికీ తెలిసింది హెచ్ రాసే విధానం. ఇక ఈ హెచ్ ఎలా, సింపుల్ గా ఇలా ఉంటుంది. 1/4 ఆఫ్ ద హైట్, అంటే సగం దాటిన తర్వాత మాత్రమే డీవియేట్ అయిపోయి ఈ లెగ్ కూడా చక్కగా వాలుగానే ఉండాలి. ఎండ్ స్ట్రోక్ అనేది ఇలా ఉండాలి. ఇలా రాయకూడదు, ఇలా రాసి ఇలా రాయకూడదు. ఇది మళ్ళీ ఆర్గ్యుమెంట్ నేచర్, వాదించే తత్వాన్ని మొండితనాన్ని తెలియజేయవచ్చు. ఇట్ మే ఇండికేట్ ఆర్గ్యుమెంటెడ్ నేచర్. కాబట్టి ఇలా రాయకుండా స్లో రూల్ పాటిస్తూ ఇలా రాసి చక్కగా ఇలా రాయటం అనేది కరెక్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మనం అలా రాయించాలి. రాయలేని పక్షంలో ఎండ్ లైన్ ని ఖచ్చితంగా స్ట్రైట్ గానైనా రాయించాలి, కానీ ఇలా మాత్రం రాయించకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇది హెచ్ నుంచి మనం తెలుసుకునే విషయం. అలానే హెచ్ రాసేటప్పుడు ఈ లూప్ షేప్ అనేది మెయింటైన్ చేయకూడదు. గ్రాఫాలజీ ప్రకారం లూప్ షేప్ పెద్దగా రాయటం అనేది రాంగ్ అని చెప్పి తెలియజేయబడుతుంది. సెన్సిటివ్ నేచరు, సేమ్ టైంలో ఎగో నేచర్, అంటే నేనే గొప్ప, సెన్సిటివ్ సేమ్ టైంలో ప్రౌడ్ గా ఉండేటువంటి నేచర్ తెలియజేస్తుంది. కాబట్టి ఇది అవాయిడ్ చేయడం బెటర్. ఇది హెచ్ గురించి మనం గ్రాఫాలజీ చెప్పుకునేటువంటి విశేషాలు. నెక్స్ట్ ఐ. ఇది ఐ. సేమ్ వేలో ఇది ఐ. ఐ గురించి చాలా విశేషాలు చెప్పుకోవచ్చు. గ్రాఫాలజీ ఒక వ్యక్తి యొక్క, అంటే ఒక పర్సన్ యొక్క, ఒక రైటర్ యొక్క హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళు స్లోప్, జోన్స్, బేస్ లైన్, లెఫ్ట్ రైట్ మార్జిన్స్, సిగ్నేచర్, అలానే కనెక్షన్, బిగినింగ్ స్ట్రోక్, ఎండ్ స్ట్రోక్ తో పాటు ఐ డాట్ ను కూడా పరిశీలిస్తారంట, స్టడీ చేస్తారు. ఆ ఐ డాట్ ఎలా పెడుతున్నారు అని కూడా చూస్తారు. ఒకవేళ ఐ డాట్ ఎలా ఉంటే may indicates various qualities. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రాసేటప్పుడు కనుక ఏ అయినా సరే కూడా అది ఇటాలిక్ ఐ కావచ్చు, కర్సివ్ ఐ కావచ్చు. ఓకేనా, ఇదన్నిటికీ అప్లికబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇలా రాసాడు అనుకోండి, అంటే 2 వర్డ్స్, అంటే ఐ డాట్ ని స్టెమ్ మీద కాకుండా లెఫ్ట్ కి పెట్టాడు అనుకోండి, ఇట్ ఇండికేట్స్ లెథర్జిక్ నేచర్, లేజినెస్, పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ. ఇలా చూడగానే ఇది ఒకసారి అరసారికే వాళ్ళు పట్టించుకోరు. మెనీ టైమ్స్ రిపీటెడ్ గా మనం ఇలా రాసాం అనుకోండి, ఓహో ఈ పర్సన్ ఈ పనులు మొత్తాన్ని కూడా పోస్ట్ పోన్ చేసే మెంటాలిటీ కలిగి ఉంటాడు అనేటువంటి అర్థం ఇది ఇస్తుందంట. కాబట్టి మనం అలా రాయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఐ డాట్ ని ఇక్కడ రాస్తారు. ఇక్కడ రాయడం అంటే వీళ్ళు ఫ్యూచరిస్టిక్ మెంటాలిటీ, ఫ్యూచర్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు, ప్రజెంట్ గురించి ఆలోచించరు. ఓకేనా, ఒక పని చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే చేయడానికి ముందు ఆలోచిస్తారు బాగా. ఏ పనైనా చేయడానికి వీళ్ళు ముందు ఆలోచిస్తారు, ఆలోచించే స్టెప్స్ తీసుకుంటారు అని చెప్పి గ్రాఫాలజీ ప్రకారం దీని అర్థం. కానీ ప్రజెంట్ లో ఉండరు. ప్రజెంట్ లో ఉండకుండా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఐ మీద డాట్ ని సర్కిల్ గా పెట్టామనుకోండి, ఈ సర్కిల్ ఎవరైతే రాస్తూ ఉంటారో ఇలా రాసేవాళ్ళు కాస్త సెన్సిటివ్ ఫెలోస్, కాస్త సెన్సిటివ్ గా ఉండే నేచర్ ఉంటుంది. సేమ్ టైమ్ లో ఇలా రాసేవాళ్ళు ఐడెంటిటీ, నేను ఎలానైనా సరే కూడా నా వర్క్ లో, నేను చేసేటువంటి డ్యూటీలో ఐడెంటిఫికేషన్ పొందాలి, అందరి చేత గుర్తించబడాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటారు అని చెప్పి గ్రాఫాలజీ తెలియజేస్తుంది. ఈ సర్కిల్ మరీ పెంచడం మంచిది కాదు అని చెప్పి కూడా గ్రాఫాలజీ తెలియజేస్తుంది. కొంతమంది ఏం చేస్తారు,
ఐ డాట్ ని డాట్ లా పెట్టకుండా ఇలా తెలియజేస్తారు. అంటే ఇలా రాస్తారు, అంటే అర్ధ చందమామ షేప్ లో రాస్తారు, క్రైసెంట్ షేప్ లో. ఇలా రాసే వాళ్ళు షై నేచర్, సిగ్గుపడేటువంటి మెంటాలిటీ కలిగి ఉంటారు. షైగా ఉంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు షైగా ఉంటారు. వీళ్ళకి ఒక టీం లీడర్ గా ఉద్యోగం ఇవ్వరు. కారణం ఏంటి? పొజిషన్ ఇవ్వరు. షై ఫెలోస్ షైగా ఉంటారు. డయాస్ మీదకి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ చెప్పలేరు, ఆ ప్లానింగ్స్ వివరించలేరు. కాబట్టి వీళ్ళు ఛాన్సెస్ కోల్పోయే ఛాన్స్ ఉండొచ్చు. అలానే కొంతమంది ఏం చేస్తారు? ఐ డాట్ ఇలా రాస్తారు. ఇలా అంటే ఇలా. ఇట్ ఇండికేట్స్ కీన్ అబ్జర్వేషన్. ఏ విషయాన్నైనా సరే కూడా కీన్ గా అబ్జర్వ్ చేసే మెంటాలిటీ ఇది తెలియజేస్తుందంట. ఇది పదే పదే రాయటం, ఒకసారి 2 సార్లు కాదు, ఎక్కువ టైమ్స్ రిపీటెడ్ గా కనుక ఈ సింబల్ వస్తేనే ఈ క్వాలిటీని మనం వాళ్ళకి ఒక 80% వరకు అప్లై చేయొచ్చు. అప్ టు 80% ఓన్లీ, నాట్ 100%. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. అలానే ఐ డాట్ ఇలా రాసేవాళ్ళు ఫికిల్ మైండెడ్ నేచర్. అంటే చంచలమైన మనస్తత్వం, నిలకడ ఉండదు. ఈ రోజు ఏమవుతామంటే, నేను ఒక డాక్టర్ అంటారు, నెక్స్ట్ డే ఏమవుతామని చెప్పంటే మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనది ఫికిల్ మైండెడ్ నేచర్. కాబట్టి ఇలా ఉండేది అది ఫికిల్ మైండెడ్ నేచర్ కి ఈ సింబల్ గుర్తు. కాబట్టి మనం ఇలా కూడా రాయకూడదు. అలానే ఇలా రాయడం అనేది ప్రెజర్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తెలియజేస్తుంది. ప్రెజర్, హీజ్ ఇన్ ద ప్రెజర్, హీజ్ అండర్ ద స్ట్రెస్ అని చెప్పి ఇండికేషన్. రిపీటెడ్ గా ఇలా రాయడం అనేది. కాబట్టి ఇలా కూడా రాయకూడదు. కొంతమంది ఏం చేస్తారు? షార్ప్ గా రాస్తారు, ఒక నైఫ్ లాగా. కింద భాగం షార్ప్ గా ఉంటుంది. ఇదేందని చెప్పంటే షార్ప్ టంగ్. వీళ్ళు మాట్లాడే మాటల వల్ల అదర్స్ హర్ట్ అవుతూ ఉంటారు, వీళ్ళు చెప్పేటువంటి మాటల వల్ల. కాబట్టి ఇది కూడా యాక్సెప్ట్ చేయబడకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు? ఎగ్జాక్ట్ గా ఆ స్టెమ్ పైన డౌట్ పెడతారు. ఎగ్జాక్ట్ అదేం తెలియజేస్తుంది? గుడ్ జడ్జిమెంట్. ఏదైనా కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని, సేమ్ టైమ్ లో గుడ్ మెమొరీని తెలియజేస్తుందట. ఎగ్జాక్ట్ గా డాట్ అనేది స్టెమ్ మీద పెట్టడం అనేది గుడ్ మెమొరీ, గుడ్ జడ్జిమెంట్ పవర్ తెలియజేస్తుంది. కాబట్టి మన స్టూడెంట్స్ మనం ఎగ్జాక్ట్ గా ఈ ఐ స్టెమ్ మీదే డాట్ పెట్టే విధంగా వాళ్ళ చేత రాయించాలి, మనం కూడా రాయాలి అని చెప్పి ఈ టాపిక్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇది ఐ గురించి గ్రాఫాలజీ చెప్పే విశేషాలు. ఇది స్మాల్ ఇటాలిక్ లో క్యాపిటల్స్ స్మాల్స్. ఇప్పుడు కర్సివ్ స్టైల్ రాద్దాం, తర్వాత లుసిడా స్టైల్ రాద్దాం. ఎందుకంటే కర్సివ్ నుంచి లుసిడా ఈజీ. ఇప్పుడు జీ రాస్తున్నాం చూడండి, లెటర్ జీ. ఈ జీ రాసేటప్పుడు ఎవరున్నారు రెడీగా? మన అపర్ణ మేడం గారు ఫస్ట్ ఆనవాయితీ కదా, ఫస్ట్ మొదలు పెడతాం. అపర్ణ మేడం గారు, సార్ నేను క్రియేటివ్ పర్సన్ ని, నేను స్మాల్ జీ నుంచి క్యాపిటల్ జీ రాస్తాను రైట్ నౌ అన్నారు. మేడం ఎలా రాస్తారు? రైట్ నౌ అంటున్నారు, ఆలోచించాలి, చాలా ఇంటికెళ్ళి చాలా టీవీలు పౌడు చూడాలి, కార్టూన్ నెట్వర్క్స్ చూడాలి, ఎలా అని చెప్పి అని అన్నారు. మేడం గారు అవన్నీ నాకు అనవసరం అండి, నేను ఇప్పుడే స్మాల్ జీ నుంచి క్యాపిటల్ జీ రాస్తాను, ఇట్స్ మై ఛాలెంజ్ అన్నారు. ఇక సార్ ఏమన్నారు? మీరు ఇప్పుడే రాస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తానన్నారు. ఓకే అని చెప్పేసి మేడం గారు ఏం చేశారు? ఫస్ట్ ఇది స్మాల్ జీ, మీ అందరికి తెలిసిందే, ఓకేనా అండి? మేడం గారు ఏం చేశారు? కొంత పార్ట్ని అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి సార్ సి మీద ఈ మీద మన ప్రశాంత్ సార్ ఒక షేప్ పెట్టారు కదా, సి మీద ఒక పొట్ట గంప ఈ షేప్ అయిన షేప్ అవుతుంది కదా, ఈ షేప్, ఈ లెటర్ ఈ షేప్ తీసుకొచ్చి దీని మీద ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో చక్కగా దీని మీద పెట్టేశారు. ఇది వెరైటీగా ఉండేటువంటి జీ అయిపోయింది. ఎలా అయిపోయింది? చక్కగా ఇలా రాసి వాలుగా వచ్చి ఇలా కాస్త పైకి లేచి మళ్ళా వాలు, వీళ్ళు కూడా వాలు ఉండాలి. ఏ గీత గీసినా, ఏ లైన్ గీసినా సరే కూడా స్లోప్ మెయింటైన్ చేయాలి, ఓకేనా? ఇలా రాశారు. ఇదే జీ అయిపోయింది. జీ రాసినప్పుడు ఖచ్చితంగా ఈ టాప్ పార్ట్ లో ఉండేటువంటి ఈ పార్ట్ అనేది ఆ క్రింది పార్ట్ తో పోల్చుకుంటే ఖచ్చితంగా ముందుకు ఉండాలి, టువర్డ్ డైరెక్షన్ లో ఉండాలి.
అంటే ఫ్రంట్ డైరెక్షన్ లో ఉండాలి. అలా కాకుండా మనం ఇలా రాసామనుకోండి ఇది తప్పు. ఎందుకంటే ఎక్కువగా ఉండాల్సిందని మనం ఏం చేసాం, కట్ చేసాం. కాబట్టి ఇది తప్పు. ఇక వెంటనే మేడం గారు జీ ఎలా రాశారు చూడండి. దీంతో రూల్ ఏంటి అని చెప్పారంటే ఈ పర్టికులర్ షేప్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ది అప్పర్ జోన్ అప్ టు హాఫ్ ఆఫ్ ద అప్పర్ జోన్ ఓన్లీ. ఖచ్చితంగా హాఫ్ లోనే ఉండాలి. ఫుల్ గా రాస్తే మన లెటర్ చెడిపోతుంది. కాబట్టి ఎలా రాయాలి, దీన్ని సగానికి ఇలా రాసి గ్రాడ్యువల్ గా పైకి వెళ్ళి ఈ జీరో పార్ట్ ని ఇక్కడే కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ వరకు ఉండేటువంటి పార్ట్ అప్పర్ జోన్ లో లొకేట్ అయ్యేటట్టుగా సెట్ అయ్యేటట్టుగా చూడాలి. ఒకవేళ మనం కనుక ఇలా రాసామనుకోండి ఈ పార్ట్ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చింది, రిమైన్ పార్ట్ ఇక్కడికి వచ్చింది. మన రూల్ ప్రకారం లోయర్ జోన్ లోకి ఏ క్యాపిటల్ కూడా రాకూడదు మన రూల్ ప్రకారం. కాబట్టి ఇది తప్పు. ఇది ఎలా వచ్చింది, ఈ పర్టికులర్ స్ట్రోక్ ని అప్పర్ జోన్ లో రాయటం వల్ల ఎలా వచ్చింది కాబట్టి ఇలా రాయకూడదు. సగం అంటే హాఫ్ లోనే అడ్జస్ట్ చేయాలి, అప్పర్ జోన్ లో సగంలోనే అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ ముందుకు రాకూడదు. ఈ లైన్ తో పోలిస్తే స్ట్రైట్ గా గీస్తే టచ్ అవ్వకూడదు. కాబట్టి ఇది బాగుగా రాసి అలా జీ రాశారు. ఇది జీ రాసే విధానం. ఇక వెంటనే మేడం గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారంట అని చెప్పేసి, సారు తీసుకోండి మేడం చెప్పి లెక్కేసి 3010 రూపీస్ ఇచ్చారు. మేడం గారు స్టన్ అయిపోయారు. ఎక్స్ట్రా అంటే 1000 ఇస్తా అన్నారు, 10 రూపీస్ ఇచ్చేది అంటే మేడం అప్రిషియేట్ చేస్తూ ఇచ్చేది 1 రూపీ అయినా పర్వాలేదు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసారు. మేడం గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే 3000 రూపాయలు తీసుకొని మంచిగా ఖర్చు పెట్టుకున్నారు. ఇది జీ రాసే విధానం. ఇక స్మాల్ జీ, మన ఫ్రెండ్స్ కొంతమంది చక్కగా రాస్తున్నారు. ఆ జీరో షేప్ ఏం చేస్తున్నారు, ఆ అంబ్రెలా షేప్ కొంచెం చిన్నగా ఇవ్వాల్సింది పెద్దగా ఇస్తున్నారు. ఆ జీరో విడ్త్ హైట్ ఈక్వల్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా హైట్ కంటే తక్కువగా ఉండే విడ్త్ చూసుకోండి. కింది వరకు వచ్చి చక్కగా వాలుగా వెళ్ళి పైన టచ్ చేసి కింది వరకు వాలుగా వచ్చేసి జీరో టచ్ అవుతూ గాని అట్లీస్ట్ ఈ థర్డ్ లైన్ స్టెమ్ క్రాస్ అయ్యే విధంగా కానీ రాయాలి. జీరో టచ్ అయితే బాగుంటుంది ఇన్ మై ఒపీనియన్. ఇది జీ రాసే విధానం. ఎండ్ స్ట్రోక్ ఇక్కడ వరకే లిమిట్ చేయాలి మనం. నెక్స్ట్ హెచ్ రాసే విధానం. చేసుకుంటాం. ఆ నెక్స్ట్ ఇప్పుడు హెచ్ ఇలా ఉంటుంది, మనందరికి తెలిసిందే. ఇలా ఉండేదాన్ని వెరైటీగా రాస్తామన్నాను కదా. మన యజమాని సార్ నేను రాస్తాను సార్ అన్నారు. అది రాయండి సార్ అంటే సార్ ఏం చేశారు, ఈ పర్టికులర్ స్ట్రోక్ ని ఇలా ఒక ఎలిఫెంట్ ట్రంక్ లాగా రాశారు. యజమాని సార్ క్రియేటివ్ పర్సన్, అందరు రాసినట్టు నేను రాస్తా ఏంటి, ఇందులో నా మార్క్ ఏమని చెప్పేసి దీనికి ఎలిఫెంట్ హార్న్ అంటే కొమ్ము అంటారు కదా, ఏనుగు దంతం అంటారు తెలుగులో. ఆ హార్న్ ఇలా రాశారు. మనం నోచున్నాం కదా ఈ స్ట్రోక్. ఫస్ట్ ఇలా రాసి ఇలా వెళ్ళాలని ఈ షేప్ రాశారు. నెక్స్ట్ దీనికి సమాంతరంగా సింగిల్ లైన్ ఇలా గీశారు. సింగిల్ లైన్ గీసి ఏ రాసినప్పుడు క్యాపిటల్ ఏ రాసాం కదా, అందులో ఒక బెలూన్ షేప్ రాసాము. ఆ బెలూన్ షేప్ కాస్త రిక్లైన్డ్ గా మూలవాటుగా ఇలా ఉన్నాయి అలా రాశారు. అది హారిజాంటల్ గా రాయకూడదు. మళ్ళా ఇలా రాసి ఇలా అన్నారు. ఈ పార్ట్ దీన్ని టచ్ అవ్వకూడదు. ఇది ఒకటి గమనించాలి మనం. ఇక నెక్స్ట్ సార్ ఏం చేశారు, ఇలా రాశారు. సగం వరకు లేకపోవచ్చు మనం. నెక్స్ట్ దీనికి తగిన విడ్త్ ఇచ్చి దేని మీద ఇలా వెళ్ళేసి ఇలా ఈ పార్ట్ ఇది టచ్ అవ్వకూడదు, ఇది టచ్ అవ్వకుండా ఉంటే చూడడానికి బాగుంటుంది. ఇస్తానే సార్ ఏం చేశారు, ఇస్తానే సార్ లో క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కాస్త డిఫరెంట్ గా ఆలోచించేవాళ్ళు అంట. సార్ ఇంకో విధానం వచ్చింది ఐడియా, ఇంకో స్టైల్లో రాస్తాను, ఈజీగా సింగిల్ స్టెప్ లో రాస్తాను. ఇది 2 స్టెప్స్ కదా, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఉంది కదా, నేను సింగిల్ స్టెప్ లో రాస్తానని చెప్పి ఏం చేశారు సార్, ఇలా రాశారు. ఇలా రాసి బాలుగా వచ్చి చిన్నపాటి లూప్ మెయింటైన్ చేస్తూ కాస్త హారిజాంటల్ గా వచ్చి పై వరకు వెళ్ళి ఇక్కడ లూప్ షేప్ ఎంత అయితే ఉందో సేమ్ సైజు లో లూప్ షేప్ మెయింటైన్ చేస్తూ బాలుగా వచ్చి ఇలా రాశారు.
ఇది ఇంకొక హెచ్. ఇది సింగిల్ స్ట్రోక్ లో అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో మళ్ళా చూడండి ఒకసారి. ఇలా రాసి వాలుగా వచ్చి సన్నగా మరీ లావుగా కాకుండా కాస్త స్లిమ్ గా ఉండేటువంటి షేప్ రాసి కాస్త హార్జెంటల్ గా, అంటే కంప్లీట్ హార్జెంటల్ కాకపోయినా కొంచెం హార్జెంటల్ గా రాసి అవి మనకు వెళ్ళి సేమ్ సైజ్ లో ఉన్నటువంటి లూప్ షేప్ మెయింటైన్ చేస్తూ స్ట్రోక్ కిందకి వచ్చి ఎండ స్ట్రోక్ ని ఇలా పైకి లేపారు. ఇది ఇంకొక హెచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ సార్ కి 2, 3, 6,000 రూపీస్ వచ్చేసి హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయారు క్లాస్ లో వచ్చి. పార్టీ ఇవ్వమన్నా సరే కూడా ఎవరికి పార్టీ ఇవ్వకుండా వెళ్ళిపోయారంట. ఓకేనా. నెక్స్ట్ స్మాల్ హెచ్ ఎలా బిగ్ వన్ దీని వరకు వచ్చి సేమ్ వేలో ఇలా వెళ్ళి అలా వాలుగా వచ్చి అండ్ స్ట్రోక్ ఇలా పైకి లేపాలి. నెక్స్ట్ ఐ రాసే విధానం. ఐ రాసేటప్పుడు మన మేడం గారు, మన సావిత్రి మేడం గారు ఏమండి, రోజు నేను రాస్తాను కదా, నాకు ఛాన్స్ ఉంటుంది కదా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్నారు. సరే రాయండి నేను చెప్పన్నారు. అప్పుడు మేడం గారు ఏం చేశారు, యజదాని సార్ కూడా ఇక్కడే, ఇది మేడం గారు కూడా ఇక్కడిక్కడే రాశారు కదా ఎక్స్టెంట్ గా, నేను కూడా ఇక్కడిక్కడే రాస్తా అని చెప్పేసి వెంటనే ఏమన్నారు, అయ్యి ఇలా ఉంటుంది మీ అందరికి తెలిసిందే. మేడం గారు ఏం చేశారు, అయ్యి ఇలానే ఉండాలా, అయినా కింద రద్దు చేయకూడదా, ఇది క్రియేటివ్ అయ్యి కాదా అని చెప్పి ఆలోచించారు. ఇది 1 లాగా ఉంది, నంబర్ 1 లాగా ఉంది, దీనికి ఎవరో మనీ ఇవ్వరని చెప్పేసి దీన్ని ఏం చేశారు, ఇలా ఒక ఎలిఫెంట్ లాగా మార్చారు. మరి యజదాని సార్ ఏం చేశారు, ఇలా రాశారు కదా. మేడం గారు కూడా ఏం చేశారు, యజదాని సార్ నన్ను కాఫీ కొట్టడానికి ఏం చేశారు, చూడండి ఈ షేప్ ఇలా రాశారు. యజదాని సార్ ఊరుకోలేదు, ఏమండి దీని మీద నాకు కాపీ రైట్ ఉంది, ఈ హార్న్ అనుకున్న నేను మీరు రాస్తే ఎలా అని చెప్పంటే మేడం గారు ఏం చేశారు, ఏమండి ఎలిఫెంట్ ట్రంక్ ఉంటుంది, కొన్ని ఏనుగులు ఎలా ఉంటాయి, కొన్ని ఏనుగులకి కొమ్ము ఇలా ఉంటుంది, కొన్ని ఏనుగులకి ఎలా ఉంటుంది, ఎలిఫెంట్ ట్రంక్ ఇది అనుకుంటే ఇలా కూడా ఉంటాయి కొన్ని. అంటే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది కదా, కాబట్టి నేను కూడా ఇది ఎలిఫెంట్ ఉండడం అనుకుంటే ఇంకోటి నేను ఈ కొమ్ము రాస్తాను, మీరు కింద నుంచి బెండ్గా వెళ్ళారు, నేను పై నుంచి బెండ్గా వచ్చాను, దీంతో మీకు పేటెంట్ ఉండొచ్చు కానీ ఇందులో పేటెంట్ లేదు కదా, కాబట్టి ఇట్స్ మై పేటెంట్, ఇది నా హార్న్ అని చెప్పేసి నేను ఎలా రాస్తానని చెప్పేసి ఏం చేశారు, ఇది కాస్త వెరైటీగా లోపల తిప్పేశారు. వెంటనే అయిపోయింది, అందరూ సమ్ అయిపోయారు. యజాని సార్ అయితే చర్చ అనుకున్నారు, ఎందుకంటే యజాని సార్ ఏమనుకున్నారు, మేడం గారు నాకు పేటెంట్ ఉన్నటువంటి ఈ ఎలిఫెంట్ హార్న్ రాయడం ద్వారా మేడం గారు కొంత అమౌంట్ డిమాండ్ చేద్దాం అనుకున్నారు ప్రైజ్ మనీలో. మేడం గారు తెలివిగా తిప్పికొట్టేసి దాన్ని రివర్స్ లో రాసి ఈజీగా ఉండేటువంటి ఐ రాశారు. పై భాగం షార్ప్ గా ఉండాలి. ఇప్పుడు ఎలా కావాలి, నేను స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మొదలు పెట్టి చూడండి, ఈ పార్ట్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఇది ఐ రాసే కదా, ఐ భాగం షార్ప్ గా ఉండాలి. నెక్స్ట్ స్మాల్ ఐ మీకు తెలిసిందే, స్మాల్ 1 ఎగ్జాక్ట్ గా ఆ స్టెమ్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్ గా స్టెమ్ పైన మనం ఉంచాలి. ఓకేనా. ఇట్ ఇండికేట్స్ గుడ్ జడ్జిమెంట్ అండ్ గుడ్ మెమొరీ. అలా అయ్యి ఒకసారి రాస్తాను చూడండి, ఈ బుకింగ్ కాబట్టి. అంటే సార్ స్టెమ్ టచ్ అయ్యి ఉంటుందా? అవునండి, ఖచ్చితంగా స్టెమ్ టచ్ అవ్వాలి. టచ్ అవ్వాలి, టచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకుని రావాలి. కిందకు వచ్చేటప్పుడు షార్ప్ గా ఉండాలి పై భాగం. ఇది కర్సివ్ లో మనం రాసేటువంటి స్మాల్స్, క్యాపిటల్స్. ఇప్పుడు దీన్ని కొంచెం ఆర్డర్ చేద్దాం, అది లుసిడ్ అవుతుందో చూద్దాం. లైట్ బెల్ట్స్ పెడితే అదే లుసిడ్ అవుతుందో మీ అందరికి తెలిసిందే. ఇటాలిక్, లుసిడ్, ట్విన్స్ అని చెప్పి తెలిసిందే. కొన్ని వేరియేషన్స్ మాత్రమే ఉంటాయి. ఆ బెండ్ అనేది స్పెషల్. బంద్ అయిపోయింది, అది తీసుకురా సాప. సిద్ధమోహన్ రమ్మని పో. గమనించాలి జాగ్రత్తగా. ఇందాక ఇటాలిక్ స్టైల్ లో రాసినప్పుడు ఏం చేసాము, ఇది సగానికే రాసాం, సగానికే రాసి ఇలా అనేసి ఇలా అన్నాం.
ఇప్పుడు రాసేటప్పుడు చూడండి, జాగ్రత్తగా చేతి వైపు చూడండి. నిద్ర వస్తుందంటే దానికి రెండిట్లో పోతే లేపిన మామూలుగా వచ్చాము. రమ్మను అందరు రమ్మను. ఇసురా అంటేనే కాస్త మామూలుగా రాస్తాం కదా, ఇందులో కూడా పూర్తిగా దీనంతా రాయలేదు, పైసలున్నాయి అని తక్కువగా రాను. రాశాను. గమనించండి, మళ్ళా రాస్తున్నాను చూడండి. పోతా. రాసు నడుస్తుంది మరి. ఈ పైసలు ఇయ్య, 1000 రూపాయలు. అది ఇస్తా, ఫోన్ పే చేస్తా. ఇలా రాసిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఇచ్చేది చూడండి. ఇక్కడ నేను కంప్లీట్ గా దీనికి ఆ బేస్ లైన్ టచ్ చేయలేదు, కాస్త గ్యాప్ ఇచ్చాను. కాస్త గ్యాప్ ఇవ్వడం అనేది ఇన్సూరెన్స్ స్టైల్స్ జీ రాసేటప్పుడు మీరు కూడా అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఏం చేస్తాం మనం, ఇలా రాసేటప్పుడు ఇక్కడ దాకా వచ్చేస్తాం, అది తప్పు. ఆ ఒక్క విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలంటే మార్పు చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా రాయాలి, గ్యాప్ ఇచ్చి ఎలా రాయాలో రాస్తామో చూడండి. మొదలు పెట్టాను, కాస్త గ్యాప్ ఇచ్చి ఇలా రాశాను. ఇలా రాసిన తర్వాత ఈ షేప్ ఉంది మనకు తెలిసిందే కదా, ఈ షేప్ ఇక్కడ వరకు వెళ్ళాలి. ఏది పై నుంచి సెకండ్ లైన్ వరకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ షేప్ ఇలా ఇచ్చి బాలుగా వచ్చేసి ఇది ఎక్కడ రాకుందో ఇది ఎక్కడ వరకు ఉండాలి. ఇక్కడ లైట్ బెండ్ మెయింటైన్ అవుతుంది, గమనించండి. ఇది జీ రాసే విధానం. అలా ఒకసారి రాస్తాను చూడండి. ఇది కొంచెం గ్యాప్ అనేది తక్కువ ఉండాలి, మరి సగానికి ఇవ్వకూడదు. 1/4 ఆఫ్ ద హైట్ వరకు రావాలి. బాలుగా వచ్చి ఇలా రాసి ఇలా అని బాలుగా వచ్చి అది జీ రాసే విధానం. ఇది కొంచెం కోలగా ఉంటుంది, కోలగా ఉన్నప్పటికీ కూడా గ్యాప్ కొద్ది పెద్దగానే ఉంటుంది. మామూలుగా వచ్చాను, మామూలుగా వెళ్ళాను, దా, తీసుకురా. వెంటే రావాలి. అంతేగాని తీసుకోకూడదు. ఇలా రాసినప్పుడు ఏం చేసే కానీ చేసి రావాలి, కూడా సోపుగానే ఉండాలి. ఇది జీ రాసే విధానం. ఇక స్మాల్ జీ మీకు తెలిసిందే, మామూలు వేలో గానీ రెమిడియల్ వేలో గానీ రాసి కాస్త కోలగా రాసి ఇంట్లోనే ఉండు నువ్వు, మళ్ళీ ముఖం కడుకోపో. ఈ గ్యాప్ ఇక్కడ రాసిన ఒకటే, టచ్ చేస్తూ రాసిన ఒకటే. ఇక నువ్వు బెడ్డలు వేసుకో డ్రెస్. ఎలానైనా ఓకే. ఏ యానికి డ్రెస్ తేలే గానే ఇలా రాయడం బెటర్, కానీ ఇలా రాయడం అనేది ఇదే మాక్సిమం లెవెల్, కిందికి రాకూడదు. ఖచ్చితంగా పర్లేదు కానీ పైసలు ఇంకా 1000 ఈ స్థాయి మాత్రం కింద మాత్రం కట్ అవ్వకూడదు అని చెప్పి తెలుసు. కొడతా, ఫోన్ పే. హెచ్ రాసినప్పుడు నైట్ డ్రెస్ ఇలా మామూలుగా వచ్చేసి ఇలా నైట్ డ్రెస్ ఏంది, దసరాకి ఇంటే ఉంటావా? మీ ఇంటికి పోకపోతే ఇంటికి తెచ్చుకో. మామూలుగా వచ్చేసి మీ వాళ్ళు తెస్తారు, కథలు పడుతున్నావు నువ్వు అన్ని. ఎండాకాలం బట్టలు ఇచ్చారు ఏమో నువ్వు. ఇంట్లో కామెడీ మనం నేర్చుకున్నాం, ఇంట్లో కామెడీ మనం నేర్చుకున్నాం. ఒక వేవీగా ఇలా రాయడం, ఒక వేవ్ షేప్ మనం నేర్చుకున్నాం. ఓకేనా అండి? ఇప్పుడు హెచ్ రాసేటప్పుడు మామూలుగా ఈ షేప్ ఖచ్చితంగా రాయాలి. మామూలుగా రాసి పక్కన నుంచే అంటే పొద్దుగాల వచ్చి డ్రెస్ తెద్దాం అనుకుంటున్నా, గుర్తు చేయొచ్చు నువ్వు. డీవియేట్ అయిపోయి పైన కోలగా రాసి మళ్ళా స్లోప్ మెయింటైన్ చేస్తూ ఇలా రావాలి. ఇక్కడ గమనించండి, ఇది టోటల్ హైట్, ఇది సగం వచ్చి డీవియేట్ అయిపోయింది. పైన కోలగా సెమీ షార్ప్ గా ఉంది, గమనించండి, షార్ప్ గా కాదు. నెక్స్ట్ ఐ రాసేటప్పుడు ఎలా, ఆ నెంబర్ అంతా చెప్పు, అది కూడా తెస్తా డ్రెస్. మీకు ఆల్రెడీ మనకి ఇచ్చిన మెటీరియల్ ఉన్నాయి చూడండి. నైట్ డ్రెస్సా ఇప్పుడుదేనా? రాసేటప్పుడు ఈ పైన ఉన్న షేపు కింద ఉన్న షేపు ఎలా ఉండాలంటే రెండు ఈక్వల్ లెంగ్త్ లో ఉండాలి. కానీ ఈ పార్ట్ అనేది కాస్త ముందుకు ఉండాలి, ఈ పార్ట్ కాస్త వెనక్కి ఉండాలి. మనం ఇది ఐ రాసే విధానం. అలా అని చెప్పేసి ఐని మరీ ఇలా రాయకూడదు. కేజీదేనా కేక్? అంటే ఐకి దాదాపు విడత అయ్యే విధంగా ఈ వేవ్ షేప్ అనేది రాయకూడదు. వేవ్ షేప్ కాస్త లెంగ్త్ తగ్గించి రాయాలి. ఓకేనా అండి? నెక్స్ట్ ఫోను తెస్తున్నా మరి ఫోన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇలా రాసి బాలుగా వచ్చి
ఎండ్ స్ట్రోక్ డాట్. ఇక్కడ రాసేటప్పుడు రూల్ ఏంటి అని చెప్పానంటే, కొంతమంది ఇది ఎక్కువ రాస్తారు, తక్కువ రాస్తారు. ఈ పార్ట్ తక్కువగా ఉండాలి, ఎండ్ స్ట్రోక్ ఎక్కువగా ఉండాలి. అలానే ఈ పార్ట్ ఆ సెమీ యాంగులర్ గా ఉండాలి, కానీ పూర్తి స్థాయిలో మరి షార్ప్ గా కానీ యాంగులర్ గా కానీ ఉండకూడదు. ఇదంతా మనం ప్రాక్టీస్ చేసే ఇంతకు ముందే. ఎలా? Yes. ఇది ఐ. కాబట్టి ఈ 3 లెటర్స్ ఇవ్వండి. కాబట్టి ఈ 3 లెటర్స్ ఒకసారి చక్కగా తీక్షణంగా రాయండి. రాసిన తర్వాత ఏం చేయాలి? వర్క్ రాసేటప్పుడు ఏ టు ఐ వరకు రాయండి. ఒక్కొక్క లెటర్ ఎక్కువ రాయకుండా ఒక సెట్ స్మాల్స్ క్యాపిటల్స్ ఒకసారి, నెక్స్ట్ ఇంకొక సెట్ స్మాల్స్ క్యాపిటల్స్ ఒకసారి, నెక్స్ట్ థర్డ్ సెట్ అంటే ఇటాలిక్ 3 రాస్తాం కదా, అవి క్యాపిటల్స్ స్మాల్స్, అది ఒక బంచ్ అవుతుంది. వాటి తర్వాత మనం రిపీటెడ్ గా మళ్ళా ఫస్ట్ సెట్ స్మాల్స్ క్యాపిటల్స్, సెకండ్ సెట్ స్మాల్స్ క్యాపిటల్స్, థర్డ్ సెట్ స్మాల్స్ క్యాపిటల్స్, అలా మీకు ఎంత సాధ్యమైతే అంత అలా రాస్తే అన్ని లెటర్లు కూడా మీకు కవర్ అవుతాయి అనమాట. ఎక్కువ రాసినట్టు అవుతుంది అనమాట. అలా కాకుండా పేజీకి ఒకటి రాశారు అనుకోండి, 2 పేజీలు రాసేసరికి 2 లెటర్లే అవుతాయి. మనం మిగిలిన రాయొచ్చు, రాయలేకపోవచ్చు, అంత మనకు సగం ఓర్పు ఉండకపోవచ్చు. కాబట్టి అన్ని కంప్లీటెడ్ గా ఒక సెట్ స్మాల్స్, ఒక సెట్ క్యాపిటల్స్, స్మాల్స్ క్యాపిటల్స్, స్మాల్స్ క్యాపిటల్స్, రిపీటెడ్ గా మళ్ళీ ఈ విధంగా ఈ ఆర్డర్ లో రాయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి క్లాస్ లో చెప్పుకునేటువంటి లెటర్స్ ఇవ్వండి. అనుమానం ఉన్నా, ఇప్పుడు చెప్పుకున్న విశేషాల గురించి మరొకసారి వినాలన్నా, ఆ రాసిన విధానం మరొకసారి రాసి చూపించుకోవాలన్నా ఒకసారి మీరు అడగొచ్చండి. సార్ నాకు లుసిటా స్మాల్ అయ్యి ఒకసారి రావచ్చు. మనం ఈ స్ట్రోక్ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. అంటే ఒక షార్ప్నెస్ లేదు, కింద కూడా షార్ప్నెస్ లేదు. ఎండ్ స్ట్రోక్ ఇది బిగినింగ్ అనుకోవచ్చు. ఇది ఎండ్ స్ట్రోక్ తో పోలిస్తే తక్కువగా ఉండాలి. ఇది 45 degrees, ఇది 45 degrees మెయింటైన్ అవ్వాలి. ఇది హారిజాంటాలిటీ మెయింటైన్ చేయాలి. ఐ డాట్ అనేది ఎగ్జాక్ట్ గా ఆ స్టెమ్ మీద ఉండాలి. ఈ రూల్స్ తో ఆ లుసిడా స్మాల్ అయి రాయాలండి. ఇంకానండి సార్ లుసిడా క్యాపిటల్ జీ సార్. లుసిడా క్యాపిటల్ జీ రాసినప్పుడు 2 జోన్లలో ఆ సి షేప్ 2 జోన్స్ లో కంప్లీట్ గా రాయకూడదు. రాసి ఓవర్గా వచ్చి కొంత పోతుందో కానీ ఆగిపోయి వెళ్ళాలి. ఓవర్గా ఉండాలి. హైట్ మాత్రమే గ్యాప్ ఉండాలి. అది సగానికి ఉండకూడదు గ్యాప్. ఎక్కువ గ్యాప్ ఉంటే చూడడానికి బాగుంది. ఇప్పుడు ఈ షేప్ ని యాడ్ చేయాలి. నుంచి ఇలా యాడ్ చేసి దీన్ని టచ్ చేస్తుంది. ఓవర్గా వచ్చి బెండింగ్ గా వెళ్ళి ఇలా రావాలి. ఇది సార్ రాసే విధానం. 1/4 ఆఫ్ ద హైట్ అనేది ఈ మిడిల్ జోన్ లో గ్యాప్ ఉన్నప్పుడే దీన్ని కనుక తిప్పి ఇక్కడ మాత్రం తక్కువగా ఉండేటట్టుగా గ్యాప్ మెయింటైన్ చేయబడాలి. జీరస్ ఎగ్జామ్స్ ఎఫెక్టివ్ ఇన్వర్టర్ ఎఫెక్టివ్ ఉండడానికి సేమ్ గ్యాప్ మెయింటైన్ చేయాలని కొద్దిగా తగ్గించాల్సి బెటర్.
అనేది అదే సార్ పైన దాదాపు ఈక్వల్ గ్యాప్ వస్తుంది సార్. ఈక్వల్ గ్యాప్ వచ్చినప్పటికీ కూడా దీనికి సమానంగా ఇది రాదు. కొంచెం లోపలికే ఉంటుంది. ఎందుకంటే ఈ లెటర్ ఇన్సైడ్ అనేది బ్యాక్వర్డ్ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ ఈక్వల్ అయినప్పటికీ కూడా పై గ్యాప్ అనేది మనం ఫిల్డ్ చేసి రాసాం కాబట్టి ఈ పార్టీ ముందుకుంటుంది, ఈ ఎండ పార్టీ ముందుకుంటుంది. చూపుతాను అది ఒకసారి వస్తాం చూడండి. మామూలుగా వచ్చాను తప్పులేదు అంటే ఇది కొంచెం వల్ల దొరుకుతున్నాను. ఇలా రాసిన తర్వాత దీన్ని చేస్తూనే మనం వస్తాం కదా. ఇప్పుడు దీనికి విలువలు గీసిన కూడా తెచ్చేవాళ్ళు కదా. అది ఈ గ్యాప్ ఈక్వల్ గానే ఉండొచ్చు. ఈ కొన కొంచెం ముందుకుంటుంది చేశాం కాబట్టి. కానీ ఈ రాసేటప్పుడు ఈ వర్డ్స్ తో జాయిన్ చేసే రాయాలని అసలు ముందుకెళ్తే మన నెల తేడా వస్తుంది. పైపాట్ కింద పాట అనేది కాస్త ముందుకుంటుంది. అది మనం రూల్ ప్రకారం ఓకేనా సార్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సరే సార్ రాజు స్మాల్ స్మాల్ ఐ ఏం లేదు వెరీ ఈజీ. మంచి బాబు సెంటర్ పార్ట్ లో మామూలుగా రాసి రాస్తాం. ఈ విరూక్షకులు రాసినప్పటికీ కూడా సేమ్ రూమ్ ఈ పార్ట్స్ తో ఎక్కువగా గీసి ఇది పెంచాము. ఇదంతా వింటే ఉండాలి. అలాగే ఈ పార్ట్ నుంచి నిలువుగా గీసినప్పుడు ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా రాస్తాం. ఇది మరీ పెద్దగా రాయకూడదు. ఈ టోటల్ హైట్ లో ఇది సగం వరకు ఉండొచ్చు మాక్సిమం. ఇప్పుడు ఇది 2 సెంటీమీటర్స్ అనుకోండి. ఇక్కడ నుంచి మనం ఇది మాక్సిమం 1 సెంటీమీటర్ వరకు రాయొచ్చు. టోటల్ హైట్ లో విడ్త్ అనేది మాక్సిమం సగం రావచ్చు. ప్రిఫరబుల్ ఆ విడ్త్ ఏంటి అని చెప్పాలంటే 3/4 ఆఫ్ ద హైట్. అంటే ఈ హైట్ ఎంత ఉన్నాయి 2 సెంటీమీటర్స్ అనుకోండి. ఇక్కడ మరి 2 సెంటీమీటర్స్ కాకుండా 3/4 సెంటీమీటర్ ఉండొచ్చు. కర్సివ్లో స్మాల్ ఐ కూడా కర్సివ్లో స్మాల్ ఐ సేమ్ నేను కింద వరకు వచ్చి 1/4 ఆఫ్ ద హైట్ వద్ద డీవియేట్ అయిపోయి 1/4 ఆఫ్ ద హైట్ పైకి లేపాము. ఎగ్జాక్ట్ గా ఆ స్టెమ్ మీద డాట్ వచ్చాడు. అంతే మేడం కర్సివ్లో స్మాల్ ఐ. ఓకేనండి, చక్కగా క్లాస్ ఎంజాయ్ చేశారు. కొన్ని కొత్త విషయాలు చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి తెలుసుకున్నారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇక రేపటి క్లాస్ లో మరొక కొత్త టాపిక్. ఈ రోజు మన సార్ కొన్ని విషయాలు చెప్పడం టాపిక్ చెప్పడం అనేది మిస్ అయింది. అయినా మనకి కొంచెం టైం ఎక్కువగా ఉంది కాబట్టి డీటెయిల్ గా నేను చెప్పుకున్నాం. ఏది మిస్ చేసే ఆలోచన లేదు. కాబట్టి లెటర్స్ మొత్తం ఒకసారి మీరు నేను చెప్పిన తర్వాత ఒకసారి మీకు ఇవ్వబోయేటప్పుడు మెటీరియల్ పెట్టాను. దాన్ని ప్రింట్ తీసుకోమని చెప్పాను. దాన్ని తీసుకొని ఒకసారి మరలా పరిశీలన చేయండి. మరలా పరిశీలన తీసి మీరు రాసుకున్న తర్వాత ఒక్కసారి ఆ మెటీరియల్ తో మీరు రాసిన కంపేర్ చేయండి. అది 100% అలానే ఉండాలని రాసిన ఐడియల్ గా ఉండే విధంగా రాశాను. కొన్ని గ్రాఫాలజీ ప్రకారం కంపేర్ చేసుకొని నేను ఇలా రాశాను, ఇది ఇలా రెండింటి తేడా ఏంటి అని చెప్పి మీకు మీరు ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎంతైనా సరే ఏం పర్వాలేదు. నెక్స్ట్ రాసేటప్పుడైనా సరే కూడా సరిగా రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సెట్కి కూడా సెల్ఫ్ చెక్ చేసుకుని తర్వాతే నాకు పంపడం పర్వాలేదు. అలా అందరూ వర్క్ చేయండి. ఖచ్చితంగా ఈ కీన్ అబ్జర్వేషన్ చెప్పేటువంటి విధానాల మీద మీరు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్తారండి. చాలా మంది ఎక్స్పర్ట్ లెవెల్ లో రాస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. నేను చెప్పింది అదే, 21 days లో ఎన్ని తప్పులు సాధ్యమైతే మిస్టేక్స్ చేయండి. ఇవన్నీ కూడా మిస్టేక్స్, ఆ షేమ్, అవమానం, ఇన్సల్ట్ కాదు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. తప్పుల నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఎక్స్పీరియన్సీలోకి వెళ్తామా. కాబట్టి సాధ్యమైన మిస్టేక్స్ చేయండి. మేడం ఈ పని తప్పు సార్, మీరు తప్పు చేస్తున్నారు మేడం, మీరు పొరపాటు చేశారని చెప్పి అనేక సార్లు చెప్పినా సరే పట్టించుకోవద్దు.
దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ దాన్ని ఒక కొంచెం చిన్నగా ఇన్సల్ట్ గా తీసుకోకుండా మరింతగా ముందుకు రాయడానికి, అసలు మీరు ఎక్కడ రాసినా సరే కూడా అందులో అసలు యాక్యురసీ కనపడడానికి ఆ లైన్స్ ఉదాహరణకి ఆ 0 ఈ 5 రాసినట్టు 1/4 ఆఫ్ ద హైట్ లోనే కట్ అవ్వాలి. ఇది కూడా 1/4 ఆఫ్ ద హైట్ వరకే పైకి లేవాలి. మీరు రాసుకున్న దాన్ని టెస్ట్ చేసుకున్నా సరే కూడా దాదాపు ఇదే రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి. సగం కంటే 1/4 ఆఫ్ ద హైట్ వద్ద డీవియేట్ అవ్వాలి, అక్కడికే వచ్చి ఎక్స్ప్లో కాగాలి. మీరు రాసుకున్నప్పుడు అలా యాక్యురేట్ గా చెక్